హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్‌కి. సో, ఈరోజు మనం వద్దన్న తప్పకుండా వచ్చే క్వెషన్స్ అండి. కొంచెం లెంతీగా ఉన్న టైం తీసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల గురించి తెలుసుకుందాము. అంటే చాలా కష్టమైపోయిందండి. అంటే అన్నిట్లలో ఇన్ఫర్మేషను కొంచెం కొంచెం తక్కువగా ఉంది. సో, అన్నీ గ్యాలరీ చేసి వీడియోస్ కానీ, బుక్స్ కానీ అవన్నీ చూసి సో, అందులో నుంచి అన్నీ మొత్తం పాయింట్స్ రాసుకున్నాను నేను. కొంచెం కష్టం అయిందండి. సో, అందుకే కొంచెం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే చాలా సేపు అయింది ఇదంతా మ్యాటర్ తయారు చేయడానికి. సో, ఇది వద్దన్నా వస్తాయండి. మొన్న హాస్టల్ వెల్ఫేర్ నుంచి రోజు షిఫ్టింగ్ వైజ్గా 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో నుంచి తింపి ఇచ్చాడు. సో, తప్పకుండా డిఎస్సిలో కూడా తప్పకుండా వస్తాయి ఇవి. అంటే ఏ రేంజ్లో ఇస్తాడో తెలియదు, కానీ దీనికైతే తప్పకుండా నాకు తెలిసినంత మట్టుకైతే నేను ఇక్కడ చాలా ఇన్ఫర్మేషను తీసుకున్నాను. ఇంకా కూడా ఉంటే మీకు తెలిస్తే తెలియజేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. కానీ ఇది మాత్రం కొంచెం లెంతీగా ఉన్న, టైం తీసుకున్న, బోర్ అయినా కొంచెం ఓపికతోటి చూడండి. 3 మార్కులు పక్కా అంటే పక్కా అండి. తప్పకుండా 3 మార్కులు వచ్చే అవకాశం జస్ట్ ఒక్క 20 నిమిషాల వీడియోతో 3 మార్కులు వస్తాయంటే నాటే జోక్ అండి. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా క్వశ్చన్స్ వచ్చే 100% అవకాశం ఉంది. అండ్ మన హాస్టల్ వెల్ఫేర్లో రాసాము, గ్రూప్ 1లో రాసాము, తప్పకుండా అందులో వచ్చాయి. ఇచ్చే విధానం కూడా తెలిసిపోయింది. సో, ఇప్పుడు ఎలా ఇస్తాడో తెలియదు. కాకపోతే కొంచెం ఓపికగా చూడండి దయచేసి, ఓకేనా? సో, నా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ చూడబోయే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి. సో, బోర్ వచ్చినా దయచేసి చూడండి, ఓకేనా? సో, నూతన తెలంగాణ ప్రభుత్వ పథకాల ట్రిక్స్తో చూడండి. కొన్ని చెప్తాను ట్రిక్స్, అన్నీ లేకున్నా కొన్ని అయినా చెప్తాను, ఓకే? ఎవరిని ఉద్దేశించి చెప్పేవి కావు. ఎలా గుర్తుపట్టాము అనేదే ఇంపార్టెంట్. ఎలా పెట్టుకున్నాము అనేది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎలా గుర్తు పెట్టుకున్నాము అనేది కాదు, ఎలా గుర్తుపట్టాము, ఎలా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాము అనేదే కాన్సెప్ట్. సో, ఎవరిని ఉద్దేశించి ఏమీ ఉండదు. నవ్వుతోనే తీసుకుందాము, ఓకేనా? సో, ముందుగా అండి, నూతన తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే 2023 నవంబర్ 30, ఫలితాలేమో డిసెంబర్ 3కి వచ్చినాయండి. ఇవి టక్క ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇగో 23, ఈడ లాస్ట్కు 3 వచ్చింది. నవంబర్ 30, ఇగో ఇండ్ల 30 ఉన్నది. ఇగో తర్వాత 3, తర్వాత ఇదిగోండి 3, ఈ 3 23 33, 23 30, ఇదిగో 3 అండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో, ఇదిగోండి మనకి ఎన్నికలేమో 2023లో జరిగినాయి, ఇవి గుర్తుంటుంది. కానీ నవంబర్ 30 అని చాలా, అంటే ఆప్షన్స్ చూసినప్పుడు ఎంత తిప్పి మనకు ఆప్షన్స్ ఇచ్చినా మనకి ఇది క్లారిటీగా ఉందనుకోండి ఆన్సర్. నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి, నవంబర్ 30, ఫలితాలు వచ్చినాయి డిసెంబర్ 3 అని ఇట్లా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా, ఎంత తిప్పిచ్చినా, ఏ కాన్సెప్ట్తో ఇచ్చినా కూడా మన దగ్గర ఆన్సర్ క్లారిటీగా ఉంటుంది. ఇది ఎందుకంటే తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి ఇది బైహార్డ్ చేసినా చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో 2-3 సార్లు చూస్తే అదే తెలిసిపోతుందండి. తర్వాత మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి డిసెంబర్ 7. సో, డిసెంబర్ 7. సో, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 7 ఎట్లా పెట్టుకుంటారు? పాజిటివ్గా గుర్తుపెట్టుకుంటా ఎగురుకుంటా 7 డిసెంబర్ 7న ఎగురుకుంటా ప్రమాణ స్వీకారం చేసిర్రు మన రేవంత్ రెడ్డి, మన సీఎం గారు. లేదంటే ఏడుచుకుంటా చేసిర్రు. నెగిటివ్గా అయితే ఏడుచుకుంటా ప్రమాణ స్వీకారం చేసిర్రు, పాజిటివ్గా అయితే ఎగురుకుంటే చేసిర్రు. రెండేళ్లలో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మీకు ఇట్లా 2-3 సార్లు నేను చెప్తుంటే మీకు అది డిసెంబర్ 7 అనేది తెలిసిపోతుంది. ఏడుచుకుంటా ప్రమాణ స్వీకారం చేసిరా, ఎగురుకుంటా ప్రమాణ స్వీకారం చేసిరా? ఎగురుకుంటానే చేస్తారు ప్రమాణ స్వీకారం. తర్వాత
తెలిసింది కదా, ఎట్లా గుర్తుండదు, మనం ఎట్లా క్వశ్చన్ పెట్టాం. ఇగో సీఎంతో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. సో సీఎంతో పాటు మొత్తం ఎంతమంది అయ్యారు? 12 మంది. గుర్తుపెట్టుకోండి, 12 మంది. ఓకేనా. తర్వాత ప్రగతి భవన్ పేరు డిసెంబర్ 7 అదే రోజు డిసెంబర్ 7 మార్పు చేసిరు. ప్రగతి భవన్ పేరు మార్పు చేసిరు. ఏం చేసిరు? మహాత్మా జ్యోతిరావు పులే అని పేరు పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టుకున్నారు? మహాత్మా జ్యోతిరావు పులే. ఆ రోజే ఎగురుకుంటూనే పెట్టుకోరు అనుకుందాం, ఏడుచుకుంటానో ఎగురుకుంటానో పెట్టిరు. ప్రగతి భవన్ పేరు మాత్రం డిసెంబర్ 7 ఎగురుకుంటా పేరు పెట్టేసారు. సీఎం పేరు మార్చేసారు అన్నట్టు. అదే ఫస్ట్ రోజు అదే స్టేజ్ నుంచి మన సీఎం గారు 2 ఫైళ్ళల్లో సంతకం చేశారు. అవేంటి? ఇలా కూడా ఇవ్వచ్చు కదా ఆన్సర్, ఆ క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు కదా. ఏ రోజు చేశారు, ఈ దేని మీద చేశారని. ఫస్ట్దేమో 6 గ్యారంటీల ముసాయిదా. రెండోదేమో దివ్యాంగురాలైన రజని. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది రావచ్చు. రజనీకి ఉద్యోగం, అప్పుడే ఆ రోజే రజనీకి ఉద్యోగం ఇచ్చారంట. 50,000 వేతనం శాలరీ. సో అది ఎండ్లు ఇచ్చారు అంటే తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థలో ఇచ్చారట, కాంట్రాక్ట్ బేసిక్ పైన. ఓకేనా. తర్వాత ఇగో డిసెంబర్ 8 అయిపోయింది కదా. 7 ఎగురుకుంటా ఇన్ని పనులు చేసిరా మన సీఎం. ఎవరిని ఉద్దేశించేది కాదండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ ఎగురుకుంటానో ఏడుచుకుంటానో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిరు డిసెంబర్ 7న. ఇక డిసెంబర్ 7న ప్రగతి భవన్ పేరు మార్చేసిరు మహాత్మా జ్యోతిరావు పులే అని. ఇక 7 రోజు మంది 12 మంది సీఎంతో పాటు 12 మంది ప్రమాణ స్వీకారం చేసిరు. ఇక ఆ రోజే 6 గ్యారంటీల ముసాయిదా అండ్ దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇచ్చారు. ఓకేనా. ఇంతవరకు ఇవన్నీ 7వ తారీఖు రోజే అయినాయి ఇవన్నీ. ఓకేనా. తర్వాత డిసెంబర్ 8 రెండవ రోజు అని కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా. రెండవ రోజు డిసెంబర్ 8. మనకు ఫస్ట్ రోజు ఒక్కటి గుర్తుంటే రెండవ రోజు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. రెండవ రోజు ఏం చేసిందని. రెండవ రోజు ప్రజావాణి కార్యక్రమం. సో ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజల సమస్యల గురించి. అది దేని గురించి? ప్రజావాణి, ప్రజల సమస్యల గురించి. సో దీని పేరు ముందు ప్రజావాణి, ముందు దాని పేరు ఏంటిదంటే ప్రజా దర్బార్ అని ఉండే. ఇప్పుడు మన సీఎం గారు మార్చేసారు, కొత్త ప్రభుత్వం మార్చేసింది. ప్రజా దర్బార్ని ప్రజావాణిగా మొదలుపెట్టారు. రెండో రోజు అంటే డిసెంబర్ 8. గుర్తుంది కదా. ఇప్పుడు డిసెంబర్ 7, డిసెంబర్ 8కి వస్తలేదు. తర్వాత ప్రజావాణి వేదిక మహాత్మా జ్యోతిరావు పులే. ప్రజావాణి వేదిక కూడా ఇప్పుడు కూడా ఇదే. ఇక్కడికి వెళ్ళే మనము ప్రజావాణి సమస్యల గురించి చెప్పాలి గాంధీ భవన్లో అన్నట్టు. సో ఇది ఎప్పుడు ఇది కూడా ఇవ్వచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే ఒకవేళ ఇవన్నీ ఇస్తాడు. సో ఇదిగోండి ప్రతి మంగళ శుక్రవారాలు. ఓకేనా. మంగళం శుక్రం. సో ఇప్పుడు 6 గ్యారంటీలు. సో 6 గ్యారంటీలకు వెళ్ళే ముందు కొంచెం సీక్వెన్స్ లేకున్నా ఇది కొద్దిగా ఈ మ్యాటర్ తప్పకుండా కావాలి. ఈ మ్యాటర్ చూద్దాము. తర్వాత అందులో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం అంటే కష్టమవుతుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అభయహస్తం లోగో, ప్రజాపాలన, ఇవి 2 ఇంపార్టెంట్. దీంతో ఇప్పుడు మొత్తం 6 గ్యారంటీలు నడుస్తున్నాయి కాబట్టి ఇందులో అప్లై చేస్తేనే 6 గ్యారంటీలు నడుస్తాయి. సో అభయహస్తం లోగో 2023 డిసెంబర్ 27 లోగో ఆవిష్కరణ ఎప్పుడైందని కూడా అడగొచ్చు. మళ్ళీ ఇది కూడా 27. ఏడుచుకుంటానా ఎగురుకుంటానా మీ ఇష్టం. ఇక ఏడుచుకుంటానా ఎగురుకుంటానా అనేది ఇక మీ ఇష్టం. 27వ తారీఖు మళ్ళీ 27వ తారీఖు వచ్చారు. 7 వచ్చింది మళ్ళీ. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన అప్లికేషన్స్ వచ్చాయండి. చాలా 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 ఇంపార్టెంట్ ఇది కూడా.
సో ఇది కూడా 27 డిసెంబర్ 27 లోగో ఆవిష్కరణ. ఇందిరాగాంధీ ఉంటారు దానిపైన లోగో పైన. సో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఎన్ని రోజులు అంటే 28 జనవరి 28 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఇదిగోండి ప్రజాపాలన అప్లికేషన్లు వచ్చాయి. సో తర్వాత ప్రజాపాలన దరఖాస్తులో 5 పథకాల వివరాలే ఉన్నాయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 6 పథకాలు కదా ఇప్పుడు మన గ్యారంటీలో. 6 పథకాలలో ఇందులో 5 పథకాల వివరాలు మాత్రమే ఉన్నాయి. సో లేనిది ఏంటంటే యువ వికాసం లేదు. సో లేని పథకం అని కూడా ఇవ్వచ్చు, ఇంకా స్టార్ట్ కాని పథకం అని కూడా ఇవ్వచ్చు యువ వికాసం. సో 6 గ్యారంటీల అమలుకు ఉపసంఘం ఏర్పాటు చేశారు. అదేంటిదంటే ప్రజాపాలన అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయంటే 1,05,000 అప్లికేషన్స్. జనవరి 8న ఇది ఒక కమిటీ పెట్టారు. ఈ కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు ఎవరంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్. బట్టి విక్రమార్క గారు చైర్మన్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ వీళ్ళిద్దరు సభ్యులు. సో ఇప్పటి నుంచి కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉందండి, దయచేసి కొంచెం ఓపిక్గా వినండి. 1కి 2 సార్లు వింటే ఇందులోకి ఏ షిఫ్ట్ అయినా సరే, ఇప్పుడు మన దాదాపుగా 25-20 రోజుల వరకు డిఎస్సి జరుగుతాయి కాబట్టి అందులో ప్రతి షిఫ్టింగ్లో, ప్రతి ఎగ్జామ్లో, ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు తప్పకుండా ఈ 6 గ్యారంటీలలో ఏదో ఒకటి ఇచ్చేస్తాడు, తప్పకుండా ఇస్తాడు. 1 కాదు 2-3 ఇస్తారు కావచ్చు. సో ముందుగా 1 గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, యువ వికాసం. సో ఇప్పుడండి 6 గ్యారంటీలలో వరుస క్రమం అంటే ఎప్పుడు ఏ తేదీ రోజు ఏది ఇచ్చాడండి అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఉంది. మహాలక్ష్మి 1 తేదీ రోజు, మహాలక్ష్మిలో 3 ఉప పథకాలు ఉన్నాయి. సో అందులో ఒక రోజు ఒకటి ఇచ్చాడు. ఇక్కడ నేను మీకు క్లారిటీగా అన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఏ రోజు ఎలా ప్రారంభించారో సో ఈ డేట్స్ తప్పకుండా తెలుసుకోండి. కొంచెం ట్రిక్స్తో చెప్తాను, తప్పకుండా అర్థం చేసుకోండి. పథకం పేరు మహాలక్ష్మిలోనే ఉచిత బస్సు. ఏంటి ఆర్టీసీ ఉచిత బస్సు అంటే ఇగో 9వ తారీఖు 12వ నెల 2023. ఇది ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే 9వ తారీఖు అంటే ఇగో ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఇక తొర్రనే పడుతుంది అంటే ఆఖరికి 9 తొర్ర. దాని తర్వాతది మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో రాయండి. 9 తొర్ర ఇని అయ్య బొర్ర అయ్యో మందం కదా చిన్నప్పుడు. సో అది పెట్టుకోవాలి. తొర్రనే అయింది ఇగో 9 తొర్ర. ఆఖరి నెలల 9 తొర్ర ఏది ఉచిత బస్సు అంటే ఆర్టీసీకి తొర్ర, ప్రభుత్వానికి తొర్రనే కదా. అట్లా ఇది సేమ్ 9వ తారీఖు. చేయూత, ఆరోగ్యశ్రీ బీమా ఇది 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసిరు. ఇది కూడా తొర్రనే కదా. 5 నుంచి 10 లక్షలకు పెంచారు. 10 లక్షలు ఇది కూడా 9 తొర్ర ఆఖరి నెలలనే. ఇది కూడా ఆఖరికి 9 తొర్రనే చేసారు. ఇది కూడా ఏంటిది 5 లక్షల నుంచి 10 లక్షలకు. ఇది కూడా ఆఖరి నెలల నుంచి ఆఖరికి 9 తొర్రనే చేసారు ఆర్టీసీకి, ప్రభుత్వానికి. ఇప్పుడు మనం ఫ్రీగా వస్తున్నామంటే అవి వాళ్ళు అడుకుంటారు కాబట్టి తొర్ర అయింది అన్నట్టు. తర్వాత ఇగో గృహజ్యోతి. చాలామంది మొన్న హెచ్డబ్ల్యూ వాళ్ళు రాసిన వాళ్ళు, మా మేడమ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఫోన్ చేసి మహాలక్ష్మి గృహజ్యోతికి కన్ఫ్యూజ్ అయిపోయింది మేడం, దానికని ఇది రాసినాము, దీనికని అది రాసినాం అన్నారు. ఎందుకు అంత కన్ఫ్యూజ్ కావడం? ఇగో గృహజ్యోతి అంటే ఏంది? దీపం. ఈడ మహాలక్ష్మిని బస్ ఎక్కియాలి. ఇక గృహజ్యోతి అంటే దీపం, ఇంట్లో దీపం ఎట్లా వస్తుంది? కరెంటు తోటే వస్తుంది. ఈమెనే గృహజ్యోతి, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం. ఎటు చేసినా అదే. కానీ ఇగో గృహజ్యోతి, జ్యోతి అంటే దీపం అంటే కరెంటు, విద్యుత్
అంతే ఇక కన్ఫ్యూజ్ ఎందుకండి. ఇక విద్యుత్ ఇది కూడా 27. 27 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కరెంటు బిల్లు కట్టాలంటే ఏడుచుకుంటా కడతాం. ఈ ఏడుచుకుంటానే కట్టుడు. 27 కట్టుడు, ఏడుచుకుంటా కట్టుడు, 27 కట్టుడు, ఏడుచుకుంటా కట్టుడు. కరెంటు బిల్లు ఏసీలు వేసుకున్నప్పుడు ఏం అర్థం కాదు మనకు, ఫ్యాన్లు వేసుకున్నప్పుడు అర్థం కాదు మనకు, ఫ్రిడ్జ్లు పెట్టుకున్నప్పుడు అర్థం కాదు మనకు, ఏం చేసినా అర్థం కాదు. కరెంటు బిల్లు కట్టుకునేటప్పుడు మాత్రం ఇక ఏడిపోతుంది. ఏడుచుకుంటే 20 కరెంటు బిల్లు కట్టాలి. 27 ఇక గుర్తుపెట్టుకోరు. తర్వాత మహాలక్ష్మి, ఈమె లక్ష్మి, ఈమె మహాలక్ష్మి, ఈమె గృహజ్యోతి. గృహజ్యోతికి కన్ఫ్యూజ్ ఏం కావద్దు మీరు. గృహజ్యోతి, జ్యోతి అంటే దీపం, దీపం అంటే కరెంటు, దీపం అంటే వెలుగు, వెలుగు అంటే కరెంటు, అదొకటి కరెంటుకి సంబంధించింది అదొకటి గృహజ్యోతి. ఓకేనా. ఇప్పుడు మహాలక్ష్మి ఆల్రెడీ మీకు మహాలక్ష్మిలో చెప్పేది ఉంది. మహాలక్ష్మి 9వ తారీఖు ఏచుడు కాబట్టి ఇగో మహాలక్ష్మిలనే ఈమెకు గ్యాస్, మహాలక్ష్మిలో గ్యాస్. కరెంటు బిల్లు కట్టాలంటే ఏడుచుకుంటూనే కడతారు, గ్యాస్ బిల్లు కట్టాలంటే కూడా ఏడుచుకుంటూనే గ్యాస్ బిల్లు కట్టాలి. గ్యాస్లు అంతే, గ్యాస్ కూడా అంతే. 27 ఫిబ్రవరి 2024, అవి 23ల ఆఖరు నెలలో 23, ఇవేమో ఫిబ్రవరి 2వ నెలల 24 గుర్తుంది కదా. ఇప్పుడు గృహజ్యోతి అంటే కరెంటు, గృహజ్యోతి ఉచిత విద్యుత్ ఇట్లా మోటుగా గుర్తుపెట్టుకోండి. కరెంటు, జ్యోతి అంటే దీపం, దీపం అంటే వెలుగు, వెలుగు అంటే కరెంటు. ఇక ఏడుచుకుంటూనే కట్టాలి కరెంటు బిల్లు. గ్యాస్ బిల్లు కూడా అంతే, ఏడుచుకుంటూనే గ్యాస్ బిల్లు కట్టుకోవాలి. 27 ఏడుచుకుంటే 27 ఇదేమో 9 తొర్రలు చేసేటివి. నవ్వొద్దండి, నచ్చితేనే అప్లై చేసుకోండి దయచేసి. ఏదో అర్థం అవుతుందేమో, గుర్తుంటుందేమోనని జస్ట్ ట్రై అంతే. ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం. ఇగో ముచ్చటగా 3వ నెలల 11 రోజులకు కొత్త ఇంట్లోకి పోతారు. ఇక ముచ్చటగా 3వ నెలల 11 రోజులకు ఈ ఇండ్లలోకి పోతాను. ఇట్లా గుర్తుపెట్టుకోరు. 11వ తారీఖు 3వ నెల, 11వ తారీఖు 3వ నెల 2024. ముద్దుగా ముచ్చటగా మురుసుకుంటా 3వ నెలల ఈ 11 రోజులకు ఇళ్ల స్థలానికి పోతాను. ఎవరు? ఇందిరమ్మ ఇల్లు దొరికి అందులోకి పోవడతాం మనం. ఓకేనా. గుర్తుంటుంది చూడండి, గుర్తుంటుంది. ఇప్పుడేమో బోర్ వస్తుంది మేడం అని అనుకున్న వాళ్ళకు కూడా అప్పుడు ఆడ గుర్తుకొస్తుంది. ఓకేనా. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం లెంతీగానే ఉందండి. దయచేసి ఇక రాయడానికి ఎంత కష్టమైంది, రాయేటప్పుడు కష్టమవుతుంది, చెప్పేటప్పుడు ఏం కష్టం కాదండి. చెప్పడానికి నాకే ఓపిక ఉంది, వినడానికి మీరు కూడా ఓపిక చేసుకోరు. ఓకేనా. సో మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 3 ఉప పథకాలు ఏంటి? ఆర్టీసీ బస్సు ఫ్రీ మహాలక్ష్మిలోనే, 500 గ్యాసు, ఇవి గుర్తుపెట్టుకోరు. అదొకటి గృహజ్యోతి కరెంటు అని గుర్తుపెట్టుకుంటే దీనికి పెట్టుకునే అవసరమే లేదు. 500 గ్యాసు ఇక మహాలక్ష్మికే. ఇక మహిళలకు ప్రతి నెల 2500. ఇది కూడా మహాలక్ష్మిలో 3 ఏంటిది? 2500 ఒకటి, గ్యాస్ ఒకటి, ఇక ఇది ఆర్టీసీ బస్సులో గ్యాస్ పెట్టుకొని 2500 తీసుకొని పోవాలి. ఓకేనా. మహాలక్ష్మికి కోడ్ ఏం లేదు, ఫ్రీ బస్సులో గ్యాస్ వేసుకొని పోవాలి మహిళలు. తర్వాత ఇది ఫస్ట్ బస్సుకి ఫ్రీగా, బస్సులో ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చను. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్లో కూడా అడగొచ్చు. తొలి ఉచిత టికెట్ బాక్సర్ నిఖత్ జరీన్కి ఇచ్చారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిఖత్ జరీన్కి ఫస్ట్ తొలి ఉచిత టికెట్ ఇచ్చారు. సో ఈ గ్యాస్ సిలిండరు ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పొగరహిత వంట. ఇవన్నీ ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డు, ప్రజాపాలనలో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు అండ్ ప్రజాపాలనలో అప్లై చేసి ఉండాలి. తర్వాత ఇది 39.5 లక్షల లబ్ధిదారులు గుర్తింపు పొందిరట. దేనికోసం? ఈ గ్యాస్ కోసం. తర్వాత బాలికలు, మహిళలు
లింగ మార్పిడి అన్ని వయసుల వారికి బస్సు ఉచితం. సో ఇది మొన్న ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడంటే బాలికలు, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఏంటిదంటే బాలికలు అంటే 18 సంవత్సరాలు కలిగిన వారికా మహిళలకా అని ఇవ్వచ్చు. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా బాలికలని ఇచ్చాడు, ఇక్కడ సంవత్సరం ఇవ్వలేదు. మహిళలు, లింగ మార్పిడి అండ్ అన్ని వయసుల వారికి, ఇది ఇంపార్టెంట్. అన్ని వయసుల వారికి అని మీకు ఒక్క అవగాహన వస్తే ఎలా వచ్చినా రాయగలుగుతారు. సో వారికి బస్సు ఫ్రీ, మరి ఆ బస్సు ఏ బస్సులు ఫ్రీ అందులో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ బస్సు, ఆర్డినరీ అండ్ మెట్రో, ఇక రాష్ట్ర సరిహద్దుల వరకు. తర్వాత స్థానికత ధృవీకరణ కోసం గుర్తింపు కార్డు, అదే మన ఆధార్ కార్డు చూపించాలి కదా బస్సులో. తర్వాత లబ్ధి, ఇదిగోండి ఇది కూడా ఈ లబ్ధిదారులు పేరు మీద యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలన్నట. తెల్ల రేషన్ కార్డు, ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. తర్వాత చేయూత పథకం అండి. చేయూత పథకంలో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇది 10 లక్షల రాజీవ్, ఇందులో 2 ఉప పథకాలు ఉన్నాయి. చేయూత పథకంలో కూడా 2 ఉప పథకాలు ఉన్నాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి 4000 నెలవారీ పెన్షన్, ఇంకొకటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా. ఇది మొన్న హెచ్డబ్ల్యూలో వచ్చింది. బీమా, రైతు బీమా కూడా వచ్చింది అందులో. హాస్టల్ వెల్ఫేర్లో రైతు బీమా కూడా వచ్చింది. సో ఇదిగోండి 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా చేయూత పథకము. ఇదే 5 నుండి 10 లక్షలకు పెంచారు. ఇది 5 నుండి 10 లక్షలకు పెంచారు. బీపీఎల్ రేఖకు దిగువన ఉన్న 19.10 లక్షల కుటుంబాలకు వర్తింపు. ఇది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు, ఓకేనా? ఇగో ఇది అర్థమైందా మీకు? ఇది కూడా అదే చేయూత పథకం అనుకున్నాం కదా అప్పుడు, 9 తొర్ర అని చేయూత పథకం 5 లక్షలు అలా నుంచి 10 లక్షలు పెంచారంటే తొర్ర వేసిండ్రా అన్నట్టే, ఓకేనా? ఇందులో 2 ఉద్దేశం ఏంటంటే, దీని ఉద్దేశం కూడా అడుగుతారట, ఆరోగ్య భద్రత కల్పించడం. సో గృహజ్యోతి పథకం ఇందులో ఇదిగోండి ఇవి అన్నాం కదా 27 ఏడుసుకుంటా కరెంటు బిల్లు కట్టాలని. సో సీఎం చేతుల మీదుగా సచివాలయంలో ప్రారంభం. సీఎం చేతుల మీదుగా ఏది జరిగిందని అడగొచ్చు, సచివాలయంలో ఎక్కడ ఏ ప్రదేశం అని అడగొచ్చు. సచివాలయంలో ప్రారంభము. గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు గల వారికి ఉచితం. 200, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజ్ చేయొచ్చు మనకి ఇందులో, తప్పకుండా ఇందులో నుంచి వస్తుందండి. ఎందుకంటే మన హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఇది వచ్చింది. ఇక వ్యాపార వాణిజ్య అవసరాలకు వర్తించదని ఇచ్చిండు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు హాస్టల్ వెల్ఫేర్ అంటే చిరు వ్యాపారాలకు వర్తించును. ఇది సరి అయినదా కాదా అని ఇచ్చిండు. చిరు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఈ చిన్నోళ్ళకి ఇచ్చిండా మరి అని. చిన్నోళ్ళకి ఇయ్యలే, పెద్దోళ్ళకి ఇయ్యలే, ఎవ్వరికి ఇయ్యలేదే, ఇంటోళ్ళకి ఇచ్చిండు. ఇంట్లోనే పొయ్యి రూమ్లదే, ఇక ఏం లేదు వేరేలేదు. ఇక మళ్ళీ ఇంకా చిరు వ్యాపారాలకు 200 యూనిట్లు అయితే ఇక అన్నీ ఎవ్వరు ఏమి ఇవ్వలే. వ్యాపార వాణిజ్య అవసరాలకు వర్తించదు, కేవలం ఇంటి వాళ్ళకే. మళ్ళీ ఇది 201 అయినా మొత్తం ఈ బిల్లు మొత్తం కట్టాలి. మళ్ళీ గట్లా 200. ఇక చూసుకోరి మరి కరెంటు బిల్లు ఏడైనా కాలుతుందా, అన్ని లైట్లు బంద్ చేయరి, వచ్చిన వాళ్ళకు కూడా ఫ్యాన్లు వేయకూరి. ఈ 200 అయ్యేటట్టు చూసుకుంటారా, మరి ఎట్లా చూసుకుంటారో చూడండి. గృహ అవసరాలకు మాత్రమే. తర్వాత ఒక కనెక్షన్కి మాత్రమే ఒక పేరు మీద 2-3 మీటర్స్ ఉంటే ఆ ఒక పేరు మీదనే ఇస్తారంట. తర్వాత ఇది కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియాలి కదా. 2418 కోట్లు దీనికి, ఈ ఉచిత కరెంటుకి బడ్జెట్కి, జీరో బిల్లుకి. ఇక ఈ జీరో బిల్లు ఎప్పటి నుంచి వస్తుంది? ఈ జీరో బిల్లు మార్చి 1st వారం, ముచ్చటగా 3వది జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇది కూడా మూడో నెల 1st వారం నుంచి ప్రారంభం.
ముచ్చటగా మూడో నెల మస్తునే చూడు అన్ని మూడ్లు గుర్తుపెట్టుకోరు. 0 బిల్లులు 7 వచ్చినాయి. 0 బిల్లులు ముచ్చటగా మూడో నెల ఫస్ట్ వారం నుంచి, మార్చి ఫస్ట్ వారం నుంచి, ముచ్చటగా మూడో నెలల నుంచి ప్రారంభం. మూడో నెల అంటే 1, 2, 3 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అక్కడ పెట్టాలి తొందరగా, మీకు గుర్తు పడతారు అట్లా. ఓకేనా? ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇండ్లు ఇక పథకం ఇక ఇది మళ్ళీ ఇది కూడా ముచ్చటగా 3వ మార్చి ఇక 11 పోతారా అంటారు కదా. మా తెలంగాణలో అయితే ఏమనుకుంటూ 11 చేస్తామంటారు కదా, ఏం పండుగలం. సో ఇందిరమ్మ ఇండ్లు పండుగ కూడా ఇక ఆ రోజే చేసుకుందాం. ఇవన్నీ ప్రజాపాలనలో అప్లై చేస్తేనే అవుతాయి. ఇది భద్రాచలం నుండి ప్రారంభమైంది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు. ఇది ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎలా ఇస్తాడో చూడండి. ఎలా ఇస్తాడో అనే విషయం అస్సలే తెలియదు మనకు. ఒక 18 రోజు డిఎస్సి అయిపోతే అది పోస్ట్ పోన్ కాదని ఇచ్చాడు. మరి రేపటి వరకు ఏమవుతుందో తెలియదు. ఆ 18 రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ చూస్తే అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏమొస్తున్నాయి, జీకేలో ఏమొస్తాయని తెలుస్తుంది. స్వంత ఇంటి స్థలం ఉంటే వాళ్ళకు 5 లక్షలు, సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు, వీళ్ళకు ఇల్లు మొత్తమే లేని వారికి ఇంటి స్థలము ప్లస్ 5 లక్షలు. ఇక రేషన్ కార్డు బీపీఎల్ అన్నాం కదా, బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళని, దిగువన ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు. తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో 250 గజాలు ఎవరు కొనిస్తారు, ఎవరు కొనియరు. వీళ్ళు ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు కట్టుకుందామని 250 గజాల ఇల్లు. ఇక వీళ్ళు ఏముండాలంటే శాశ్వత నివాసే ఉండాలి. ఇది ఒక్కటి ఉండాలి. ఇక గుడిసెలున్న, పైకప్పులు ఉన్న, మట్టి గోడలతో ఉన్న, అద్దె ఇండ్లలో ఉన్న, 2 అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉన్న, పెళ్ళిళ్ళైన వారికి ఇండ్లు లేకుండా వాళ్ళకు కూడా ఇస్తారు. సో అవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మహిళా పేరిట ఇందిరమ్మ మంజూరు. ఈ ఇందిరమ్మ నాది ఇల్లు నాది అని చెప్పుకోవాలి కదా మళ్ళీ ఆడోళ్ళు, ఈ ఇల్లు నాది, నా పేరు ముందు ఉన్నదని. సో మహిళా పేరిట ఇందిరమ్మ మంజూరు. ఇట్లా గుర్తు ఉంటుందేమో నవ్వుతే జోకుగా అంటే చెప్తున్నారండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో మహిళల పేరు మీదనే ఇందిరమ్మ మంజూరు, ఆ ఇండ్లు మంజూరట. సో అది ఎట్లా ఇస్తాడు అని అంటే 4 దశల్లో, నేను మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. 4 దశలలో సబ్సిడీ ఎట్లా ఇస్తారంటే బేస్మెంట్ స్థాయి 1 లక్ష అన్నట. బేస్మెంట్ స్థాయి 1 లక్ష కదా, పునాదులు. పైకప్పు వేసినప్పుడు 1 లక్ష. పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షలు. ఇవి 2 లక్షలు ఒక్కదానికి అన్ని లక్షలు ఉన్నాయి. పైకప్పు నిర్మాణ తర్వాత 2 లక్షలు. ఇక నిర్మాణం పూర్తయినాక 1 లక్ష. ఇక మొత్తం ఎన్ని లక్షలు? 2, 3, 4, 5 లక్షలు వచ్చినాయా? కథం జాగొచ్చింది, 5 లక్షలు వచ్చినాయి. ఇక ఇల్లు మొత్తం అయింది. ఇక ఇండ్లలో ఓవుడే. సో ఏటా 4.5 లక్షల నిర్మాణం. ఇగో 4, 5 గుర్తుపెట్టుకోరు, 4, 5 గుర్తుపెట్టుకోరు. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. సో 22,500 కోట్లు బడ్జెట్ దీనికి. ఇక బడ్జెట్లో అభయహస్తంకు కేటాయింపు మొత్తం ఓవరాల్గా మొత్తం అంటే 5,000. ఇది కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రభుత్వము తెలియాలి కదా అందరికీ. సో మేబీ ఇస్తే ఇవ్వచ్చు. 5,000 ఇది. సో 53,196 కోట్లు టోటల్ ఓవరాల్ మొత్తం దానికి. సో చూడండి, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమన్నా వస్తువులు కొంటే మంచిగా గుర్తుంటుంది కదా. వస్తువులు కొనిచ్చిన వాళ్ళకు రేటు గుర్తుంటుంది, కొన్న వాళ్ళకి రేటు గుర్తుంటుంది. సో గోల్డ్ షాప్లో పోయి ఆ నెక్లెస్ ఎంత అని అడిగితే 53,200 అని చెప్పిండు. 53,200 అని చెప్తే ఇద్దరు కలిసి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి అడిగితే ఓ 4 రూపాయలు తక్కువ చేసాడు. ఆయనకో 2 రూపాయలు, ఈయనకో 2 రూపాయలు. 200కు ఓ 4 రూపాయలు తక్కువ చేసాడు. ఎట్లా గుర్తుపెట్టుకోరు. అవి ఓ నెక్లెస్లు, చీరలు ఏవైనా కొంటే అవి మంచి గుర్తుంటాయి. అవి ఎంతకి ఇచ్చిండో గుర్తుంటాయి, ఎన్ని తక్కువ చేసిండో మనకు మస్తు రోజుల వరకు గుర్తుకుంటాయి. ఇగో 53,200కు నెక్లెస్ కొంటే ఓ 4 రూపాయలు తక్కువ చేసిండు. ఇద్దరు కలిసి అడిగితే మనిషికో 2 రూపాయలు తక్కువ చేసిండు. కాబట్టి 53,000
196 కోట్లు. ఓకేనా? ఇక గింతకు అది ఏందో నెక్లెస్ తెచ్చుకున్నారో ఏం తెచ్చుకున్నారో ఇక చూడరు. 53,200 200కు 4 రూపాయలు తక్కువ చేసారు. 200కు 4 తక్కువ చేస్తే ఎంత అయింది? ఇక 196 రూపాయలు అవుతుంది. ఓకేనా? సో రైతు భరోసా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, అది స్టార్ట్ అయిందో కాలేదు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఇక్కడ కరెక్ట్గా ఉంటేనే చెప్పాలి కదా. సో తెలంగాణ మహిళా శక్తి పథకం ఇది 6 గ్యారంటీలలో కాదండి. సీఎం గారు దాని తర్వాత ఒక 2-3 చేశారు. సో దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇది 6 గ్యారంటీల పథకాలలో ఉందా లేదా అనే అడిగే అవకాశం ఉంది. సో దీన్ని కూడా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా తెలంగాణ మహిళా శక్తి పథకం, శక్తి. సో ఇది కూడా తెలంగాణ మహిళా శక్తి, శక్తిమాన్ మహిళా శక్తివంతురాలు రావాలంటే తను సొంతంగా ఏదో చేసుకోవాలని ఇగో మహిళా దినోత్సవం మార్చి నెలలో వస్తుంది కాబట్టి ఇగో 2024 ఇగో 24లోకి వెళ్ళి సగం చేస్తే 12 అవుతుంది. ఇగో మహిళా గురించి ఇట్లా అనుకోండి, 24 ఇట్లకి వెళ్ళి సగం చేస్తే మార్చి 12 రోజు మహిళా శక్తి పథకం. దీన్ని సీఎం గారు మన సికింద్రాబాద్ పారెడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసిరట. దీని ఉద్దేశం ఏంటంటే వడ్డీ లేని రుణాలు. ఇది ఇది 2014 నుంచి ఉన్నదంటే ఇప్పుడు మొత్తం కొంచెం చేంజ్ చేసి నేమ్స్ మార్చి చేస్తున్నారు. 0 వడ్డీ రుణాల పథకంగా అమలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని 0 వడ్డీ రుణాల పథకంగా ఇది అమలు. ప్రత్యేక రుణ బీమా పథకం కూడా అమలు దీంట్లోనే. అంటే అందులో ఎవరైనా చనిపోతే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే ఎన్ని ఇస్తారు, ఎన్ని మాఫ్ చేస్తారు అనేది. సో ఎవరైనా చనిపోతే రుణం ఎలా మాఫ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా ఇందులో ఉందండి. 63.86 మంది మహిళలకు 5 లక్షలకు జీవిత బీమా అన్నట్టు. సో జీవిత బీమా తర్వాత ఒక గ్రామ పరిధిలో ₹1,00,00,000 రుణం. చిన్న తరహా పారిశ్రామిక పార్క్ నియోజకవర్గంలో వారి ఆసక్తి గల మహిళలకు నైపుణ్య శిక్షణ. ఎవరికైతే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళకు ఆ పని నేర్పిస్తారంట. సో మొదటి ఏడాదిలో 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు. ఈ వరాలే వరాలు అన్ని కోట్లే ఉన్నాయి. కోట్లు జేబులు అన్నీ ఇక ఇంప్లిమెంట్ అయితే అయినాయి. అన్నీ ఇంప్లిమెంట్ కావాలని కోరుకుందాం. సో తర్వాత ఇది కూడా అందులో కాదండి, అయిపోయినాయి అవి. దాని తర్వాత నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అవి 6 గ్యారంటీలు అవి అయిపోయినాయి తర్వాత ఇవి చేస్తున్నాను. సో అందులో ఒకటి జీవిత బీమా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఇదిగోండి రైతు భరోసా ఒకటి, యువ వికాసం అందులో లేదు కాబట్టి ఇవి మొత్తం చెప్పేశాను. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. దీని గురించి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సో టీ సేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ అంట. సో 2024 మార్చి 12, ఇది కూడా మార్చి 12. సో అది కూడా మహిళా శక్తి కూడా మార్చి 12 మహిళా శక్తి. ఇది కూడా టీ సేఫ్, ఇది కూడా ట్రావెల్ సేఫ్ మహిళల గురించి కాబట్టి ఇది కూడా మార్చి 12 సచివాలయంలో చేసిరు. సో దీని ఉద్దేశం ఏంటంటే మహిళలు చిన్నారుల కోసం భారతదేశంలో మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్ అంటే ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఇవి పోలీస్ శాఖ వారిచే సేవలు అందించడం. అంటే మనకేదైనా అపకారం జరిగినా తొందరగా మన దగ్గర ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలియాలి అందరికని. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నా, మన దగ్గర చిన్న ఫోన్ ఉన్నా, ప్రాథమిక ఫోన్ ఉన్నా, స్మార్ట్ ఫోన్ ఉన్నా ఇది అవైలబుల్గా ఉంటుంది. ఈ పథకం అవైలబుల్గా ఉంటుంది చేయడం. సో ఫోన్ ద్వారా 100 లేదా 112 ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి గుర్తుపెట్టుకోండి నెంబర్స్. 100 అందరికీ తెలుసు, 100 కొడితే పోలీసు వాళ్ళు వస్తారని. సో 112 నెంబర్కి ఫోన్ చేసి ఐవీఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ను ఎంపిక చేసుకొని ఈ సేవలను పొందవచ్చు. చూసారా, చాలా ఇంపార్టెంటు. ఇంకోసారి చెప్తాను చూడండి. ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్ ఫోన్ చేస్తే 112
100. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 112 నెంబర్కి ఫోన్ చేసి IVR ఆప్షన్ ద్వారా 8వ నెంబర్ని ఎంపిక చేసుకొని ఈ సేవలను పొందొచ్చు. సో అమ్మ కోసం అమ్మ అమ్మ నీ పసివాడమ్మ. సో ఈ అమ్మ కోసం పథకం ఇది కూడా మార్చిలో ఇచ్చారండి. సో మహిళా దినోత్సవం మార్చిలో ఉంటుంది, కాకపోతే డేట్ మాత్రం 11 ఇయో 2024 మార్చి 11న అమ్మ కోసం. ఇది కూడా అందులోది కాదు, 6 పథకాలలో కాదు. తర్వాత మార్చి 11న నూతనంగా ప్రసవించిన తల్లుల కోసం మినిస్ట్రీ ఆఫ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలో ఉంటుంది. డెలివరీ తర్వాత 1 సంవత్సరం వరకు స్త్రీల మానసికంగా ఇన్ఫెక్షన్ల సమస్యలపై 1 సంవత్సరం వరకు, ఇది 1 సంవత్సరం వరకు కేసీఆర్ కిట్టు పేరు మార్పు. కేసీఆర్దేమో ఒక్కసారే, అంటే డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చే వరకు ఉండే కదా. సో దీని పేరు కూడా మార్చేసిరటే. దీని పేరు తప్పకుండా ఇది ఇవ్వచ్చు, ఎందుకంటే అందరికి తెలియాలని. కేసీఆర్ కిట్ పేరు మార్పు ఏంటిదంటే తల్లి మరియు బిడ్డ, మదర్ అండ్ బేబీ. తల్లి మరియు బిడ్డ ఆ కిట్ పేరే మార్చేసారు ఏ కొత్త ప్రభుత్వము. సో మదర్ అండ్ బేబీ, తల్లి మరియు బిడ్డ ఇది ఒకేసారికి ఉండేది. కేసీఆర్ కిట్ ఏమో ఒకటేసారికి ఉండేది, ఇదేమో 1 సంవత్సరం పాటు మానసికంగా స్త్రీలు వాళ్ళు మానసికంగా కానీ వాళ్ళకున్న ఇన్ఫెక్షన్లు 1 సంవత్సరం వరకు ఏవైతే వస్తాయో ఆ సమస్యలపై ఇంట్రెస్ట్ తీయడానికి వాళ్ళ ఆరోగ్యం కోసం చేసిన పథకము. సో ఇది PHCలో వారం రోజులో 1 రోజును తల్లులకు కేటాయించారు. అంటే ఈ రోజు చూడాలనేది కేటాయించారు, ఈ రోజు వాళ్ళు తప్పకుండా రావాలి అనే విషయంపై ఇది కేటాయించారండి. సో మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. కొంచెం లెంతీగా అయింది, నో ప్రాబ్లం అండి. లెంతీగా అయినా తప్పకుండా ఇందులో నుంచి 2-3 మార్కులు వస్తాయి. అది కూడా ఒక సబ్జెక్ట్ కానీ కాదు, తెలుగు వారికి ఏ సబ్జెక్టుల వారికైనా సరే ఇప్పుడు వచ్చే గ్రూప్ 2 కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ ఇవి. నిజంగా దయచేసి ఇంతకుముందు వచ్చాయి కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేసిన పథకాలలో ఖచ్చితంగా ఇస్తాడని. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఏదైనా అస్పష్టంగా పలికినా ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదండి, దయచేసి దాన్ని కోఆపరేట్ చేయండి. మీకు గుర్తుండాలనే దాంతో నేను 1-2 సార్లు జోక్గా కూడా చెప్పాను. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని తప్పకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.